హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆమ్లెట్తో కర్రీ అండి. ఆమ్లెట్తో ఏంటనుకుంటున్నారా? ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎక్కువ ఈ కర్రీ చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో కూడా ఇష్టంగానే తింటూ ఉంటారు. సో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. అవి బీట్ చేసి అందులో కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసి బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఆమ్లెట్ కర్రీ కాబట్టి ఆమ్లెట్ వేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. సో చూస్తున్నారు కదా, బీట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 ఆమ్లెట్స్ కింద వేసుకున్నాను. 3 ఎగ్స్ కాబట్టి చూస్తున్నారు కదా, ఒక హాఫ్ యాడ్ చేసి హాఫ్ పక్కన పెట్టేసుకున్నాను. ఒక ఆమ్లెట్ రెడీ అయిపోయింది. అది వేరే ప్లేట్లోకి తీసుకొని ఇంకొకటి కూడా వేసుకొని ఇది చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటాను. ఎందుకంటే కర్రీలో ఆమ్లెట్ అంటే పెద్దగా అయిపోతుంది కాబట్టి చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ సైజ్ అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులో కొంచెం జీరా యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుందండి. నేను జీరా యాడ్ చేయలేదు. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయిన దాకా లిడ్ క్లోజ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము. కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఫాస్ట్గా వేగిపోతాయి కదా. సో అవి ఫ్రై అయ్యే వరకు లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఉంచేద్దాము. నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా అండి. మసాలా అంటే పెద్దగా ఏముండదు. కొంచెం వెల్లుల్లి, కొంచెం జీరా 2 తీసుకుని అది కూడా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. అంటే మిక్సీ ఆడితే టేస్ట్ వేరేగా వస్తుంది. సో కచ్చాపచ్చాగా అంటే జస్ట్ మనం దంచుకుంటాం కదా, దాంతో దంచుకొని నేను చూపిస్తాను చూడండి. ఇంగో జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది. జస్ట్ దాంట్లో టేస్ట్ బయటకు వస్తే చాలు. సో నెక్స్ట్ వీటికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకుందాము. ఇది పులుసు కాబట్టి చింతపండు కొంచెం నానబెట్టేసి పక్కన పెట్టేశాను. కారం, పసుపు, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, లాస్ట్లో యాడ్ చేయడానికి కొత్తిమీర కొంచెం. ఇవన్నీ రెడీ చేసుకుని ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, కొంచెం కారం, ఈ మసాలా యాడ్ చేసుకుని ఆ ఫ్లేవర్ అందులో ఫ్రై అయ్యే వరకు ఒక లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకుని ఫ్రై చేసుకోవడమే. చూస్తున్నారు కదా, లైట్గా వాటర్ వేసి ఫ్రై చేసిన తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులోంచి వాటర్ తీసుకుని మనకు తగినంత పులుపు వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేను మీకు క్వాంటిటీ తెలియాలని చెప్పి నేను చూపిస్తున్నాను. 3 బౌల్స్ వాటర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చూసుకొని కొంచెం పులుపు ఎక్కువైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, తక్కువైతే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుని ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం పీసెస్ కింద చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ పీసెస్, అవి యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి, ఎందుకంటే ఆ పీసెస్ ఆ వాటర్లో మరిగితే ఆ ఫ్లేవర్ అంతా వాటికి పడుతుందండి. కొంచెం బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో అలా బాయిల్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, లిడ్ క్లోజ్ చేసి తీసేసరికి కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే ఆమ్లెట్ కర్రీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా తినే కర్రీస్ ఎందుకంటే మనం పిల్లలకు కూడా అవే పెడుతూ ఉంటాం. కొత్తగా ట్రై చేస్తే ఇదేంటో కొత్తగా ఉందని కూడా తింటూ ఉంటారు. సో కొత్తగా ట్రై చేసి పిల్లలకి అన్ని ఫుడ్స్ అలవాటు చేయండి, ఓన్లీ హెల్దీ ఫుడ్స్. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. చాలామంది తినేవాళ్ళు ఇందులో డ్రై ఫ్రాన్స్ కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకుంటారు. అదైతే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో ఎవరు తినరండి, సో అందుకే యాడ్ చేయలేదు. తినేవాళ్ళు ఉంటే అవి కూడా కర్రీ అయిన తర్వాత లాస్ట్లో ఫ్రై చేసి యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ కర్రీ రెడీ.